హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుడు ద్వాదశి వ్రతము ఆచరించుట. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను కూడా, అలాగే ఎంత వినినను కూడా తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరించును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నానాదులు అనుసరించిన ఎంత ఫలితం కలుగునో, శ్రీమన్నారాయణ్ణి నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయవారికి అంతే ఫలితము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పెదను, సావధానంగా వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదును, సావధానుడివే ఆలకింపుము అని అత్రి మహాముని అగస్త్యునితో ఈ విధంగా చెప్పసాగిను. పూర్వము అంబరీషుడు అనే ఒక రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు కూడా. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు కూడా తప్పకుండా వ్రతము చేస్తూ ఉండేవాడు. ఒక ద్వాదశి రోజున ద్వాదశి గడియలు స్వల్పంగానే ఉండెను. అందుచేత ఆ రోజు తొందరగానే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అతడుకు కోప స్వభావుడగు దూర్వాస మహాముని వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి గడియలు ఉండగానే పారాయణ చేయవలను గాన తొందరగా స్నానము కేగి రమ్మని చెప్పి కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపాన గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను కూడా దూర్వాస మహాముని రాలేదు. ద్వాదశి గడియలేమో దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను, ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇచ్చినని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగినచో ద్వాదశి గడియలేమో దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహా కోప స్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు కూడా మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదపడు భుజించిన ఎడల హరిభక్తి వదిలిన వాడిని అగుదును. ఏకాదశి రోజున ఉన్నటువంటి ఉపవాసము కూడా నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసినచో దూర్వాస మహామునికి కోపం వచ్చును. ఇనుగాక ఈ నియమాన్ని అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసినటువంటి పుణ్యం కూడా నశించును. దీనికి ప్రాయశ్చిత్తం కూడా లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపమునకు భయము లేదు, ఆ భయమును ఆ శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లోనే భోజనం చేయటం ఉత్తమము, అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులను రావించి వారితో ఇట్లా చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుడి చేత నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనముకు రమ్మని చెప్పి ఆహ్వానించితిని. అందుకైన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలేమో దాటిపోచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలనని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైనటువంటి పండితులు ధర్మశాస్త్రములను కూడా పరిశోధించి విమర్శ ప్రతివిమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, ఓ మహారాజా, సమస్త ప్రాణకోటికి కూడా గర్భగుహరమునందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని ఒసంగుచున్నాడు. ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును. అది చెలరేగి క్షుద్బాధ దప్పిదము కలుగును. ఆ తాపము చల్లారవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే కూడా అధికుడై దేవపూజ్యుడు అయినాడు. ఆ అగ్నిదేవుడిని అందరూ కూడా సదా పూజింపవలెను. గృహస్థుడు ఇంటికి వచ్చినటువంటి అతిథి కడజాతి వాడైనను కూడా భోజనం ఇస్తానని చెప్పి వానికి పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును
మహా తపస్సాలియును సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా నీవు భుజించట వలన మహాపాపము కలుగును, అందువల్ల ఆయక్షీణం కూడా కలుగును. దూర్వాస మహాముని అంతటి వారిని అవమానమునరించిన పాపం సంప్రాప్తమగును అని విశదపరిచిరి. కార్తీక పురాణము 24వ అధ్యాయం సంపూర్ణము. For more videos, subscribe to my channel New Primal.